ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా పల్లెటూరు స్టైల్లో మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే ఒక పావు కేజీ దాకా పచ్చనగపప్పు అయితే తీసుకుని ఒక 3-4 టైమ్స్ పాటు నీట్గా వాష్ అయితే చేసి ములిగంత వాటర్ అయితే వేసి ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక 2 గంటలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు నానిన పప్పులో ఒక చేయి పిడి అంత పప్పు అయితే తీసుకొని పక్కన ఉంచండి. ఈ పప్పు ఎందుకంటే మన వడ అనేది కాల్చేటప్పుడు ఈ పప్పు అనేది వేసుకుంటే బాగా క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీది ఉన్న పప్పు అంతా కూడా వాటర్ అనేది వంపేసి ఈ విధంగా పప్పు మొత్తం కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నాకు ధనియాలు అనేది స్కిప్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులకి మీకు రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసి ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా చూసారు కదండి, బాగా మెత్తటి ఫైన్ పేస్ట్ అయితే చేసుకుని తీసి ఈ పప్పు అంతా కూడా ఒక బౌల్లోకి అయితే మార్చేసుకోండి. ఈ విధంగా పప్పు మొత్తం కూడా తీసిన తర్వాత మనం ముందుగా పప్పు రుబ్బేటప్పుడు కొన్ని పప్పు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు అన్నీ కూడా ఇవి పిండిలో అంతా కూడా వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకుంటున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని అయితే తీసేసుకుంటున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఆనియను పిండి మొత్తం కూడా బాగా కలిసేట్టుగా మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఉప్పు అనేది నేను రుబ్బేటప్పుడు వేసుకున్నాను కాబట్టి మీరు ఉప్పు అనేది కాస్త చూసుకొని వేసుకోవచ్చండి. చూసారు కదండి, వేసుకుని ఈ విధంగా ముద్దలైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కూడా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముద్దలు అయితే చేసుకుని చేతి అయితే లైట్గా ఈ విధంగా బ్రష్ అయితే చేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ మొత్తం కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన ఉంచండి. వాటర్ అనేది ఏం పొయ్యాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మన పిండి రుప్పేటప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి, సో దాంట్లోనే వాటర్ అనేది ఉంటుంది. పైగా ఆనియన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసేటప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మరి మీరు వాటర్ ఏం పొయ్యాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ముద్ద అయితే ఈ విధంగా వడసేపుకి చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో ఉంచండి. ఇప్పుడు ప్యాన్లోకి తగినంత ఆయిల్ బాగా హీట్ అవనిచ్చి మనం ముందుగా ఒత్తి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా తీసి ఒక్కొక్కటి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్లో వేసిన వెంటనే అయితే ఈ విధంగా తిరగకూడదండి, తిప్పితే వడ అనేది ఇరుగుతుంది. ఒక 2 మినిట్స్ పాటు బాగా ఆయిల్ అయితే బాగా ఫ్రై అవనిచ్చి దాని తర్వాత గిన్నెటైతే ఈ విధంగా ముందు వెనకాల తిప్పుకుంటూ బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువ మాడితే బయట అనేది ఉడుకుతుంది కానీ లోపల పిండి అంతా కూడా ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా ముందు వెనకాల తిప్పుకుంటూ చూసారు కదండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన వడలన్నీ కూడా ఆయిల్ అనేది బాగా పూర్తిగా ఉంపేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా వడలు అన్నీ కూడా మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా ఉంపేసి ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్కి స్నాక్స్గా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.